ప్రతి మనిషిలోనూ ఆవహించి ఉన్నది స్వార్థమన్న ఒక్క పిశాచమే. మనిషి తనను తాను మరిచిపోయి ఎదుటివారి గురించి ఆలోచించి మనసు పాడు చేసుకుంటూ ఉంటాడు. బుద్ధుడు చెప్పిన అనేక కథలు నైతికత, జ్ఞానం, ధర్మం మరియు ప్రశాంతత గురించి గొప్ప బోధనలు అందిస్తాయి మనకు. బుద్ధుడు తన శిష్యులతో రోజూ మంచి సందేశాన్నిచ్చి మంచి మాటలు చెబుతుంటాడు. ఒకసారి బుద్ధుడి శిష్యులలో ఒకరు వచ్చి ఇలా అడిగారు: గౌతమ, ఈ ప్రపంచం ఎప్పుడు ప్రారంభమైంది? ఇది ఎక్కడి నుండి వచ్చింది? మనకు ఈ జీవితం ఎందుకు ఉంది? మరణానంతరం తర్వాత ఏమవుతుంది? ఆ ప్రశ్నలు విని బుద్ధుడు ప్రశాంతంగా ఇలా చెప్పాడు: ఒక వ్యక్తి అడవిలో నడుస్తూ ఉంటే విషం పూసి ఉన్న ఒక బాణం తగిలింది. అప్పుడు అతను ఏం చేస్తాడు? బాణం ఎక్కడి నుండి వచ్చింది? దాన్ని ఎవరు వదిలారు? ఏ విధంగా వదిలారు? అనే ప్రశ్నలు అడుగుతాడా? లేక వెంటనే బాణాన్ని తొలగించి తన ప్రాణం కాపాడుకుంటాడా? ఇలాంటి పరిస్థితుల్లో ముందుగా గాయాన్ని, బాధను నయం చేసుకోవాలి. విషంతో తన ప్రాణం పోకుండా చూసుకోవాలి. జీవితంలో ఉన్న దుఃఖం, బాధ, సంతోషం, బాధ్యతలు అన్నీ నీ ప్రాథమిక సమస్యలు. మొదట వాటిని అధిగమించడానికి ప్రయత్నించు. బాగా ధ్యానం చేసి సత్యాన్ని తెలుసుకోవడానికి ప్రయత్నించు. ముందు మనం పరిపూర్ణంగా ఉండటానికి ప్రయత్నించాలి. ఆ తర్వాతనే ఈ ప్రపంచ రహస్యాల గురించి ఆలోచించడం ప్రారంభించవచ్చు. బుద్ధుడు ఈ కథ ద్వారా మనకు నేర్పించాలనుకున్నది జీవితంలో ముఖ్యమైనది మన సమస్యలను తొలగించి శాంతి సాధించడం. అనవసరమైన ప్రశ్నలపై శ్రద్ధ పెట్టడం కన్నా ముందుగా మన దుఃఖం, సంతోషం, బాధ్యతలు పైన దృష్టి పెట్టాలి.